క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసు క్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెళదామండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్నమాట పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామని ఆయన ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం బైబిలు చెబుతున్నది ఏమిటో తెలుసా? లేకపోతే బైబిలు సారాంశం. బైబిల్ యొక్క విలువ ఈ రోజున మనిషికి అర్థం కానిది ఏమిటంటే బైబిల్ యొక్క విలువ. బైబిల్ చెబుతున్నది ఏమిటనంటే ప్రపంచ భవిష్యత్తే బైబిల్ చెబుతుంది. ఈ సృష్టిలోని దేవుడు చేసిన కార్యాలు, దేవుడు చేసినది అది మానవునికి తెలియాలి అంటే, ఎవరికైనా ప్రతి ఒక్కరికి ఏదైనా తెలియాలి అంటే బైబిల్ యొద్దకే రావాలి. శాస్త్రవేత్తలు ఈ కాలాన్ని, ఈ మొత్తాన్ని కూడా చూసే సమయంలోనే ఒకరోజు తగ్గిపోయింది, ఒకరోజు మిస్ అయింది. అది ఎలా మిస్ అయ్యింది, ఎలాగని వాళ్ళకి అర్థం కాల. అప్పుడు ఎక్కడికి వచ్చారు? బైబిల్ యొద్దకు వచ్చారు. బైబిల్ చదివేటప్పుడు ఒక రోజుని దేవుడు ఏం చేశాడు? ఆపేశాడు. ఎలాగ ఆపేసిందంటే, యెహోషువ ప్రార్థించగా ఏం జరిగింది? సూర్య చంద్ర నక్షత్రములను ఆపేసింది. అంటే సూర్య చంద్ర నక్షత్రాలు ఆగిపోతే ఒక రోజు ఏమైపోతుంది? ఆగిపోతుంది. ఇప్పుడు సూర్యుడు అటు నుంచి, తూర్పు నుంచి ఇటు వరకు వచ్చినప్పుడే ఒకరోజు ఏమవుతుంది? జరుగుతుంది. అంటే ఒక పూట అవుతుంది కదా. అలాగే చంద్రుడు కూడా అలా వచ్చినప్పుడు ఒక పూట అవుతుంది. మొత్తం కలిపి ఏమవుతుంది? ఒక రోజు అవుతుంది. కానీ దేవుడు సూర్య చంద్ర నక్షత్రాలను ఆపేసినప్పుడు ఒక రోజు మిస్ అయిందని శాస్త్రవేత్తలకు ఎప్పుడు తెలిసిందంటే ఈ గ్రంథము యొద్దకు వచ్చినప్పుడే తెలిసింది. ఈ గ్రంథములోనే మన ప్రతి ఒక్క సమస్యకు కూడా పరిష్కారం అనేది దొరుకుతుంది. ఈ గ్రంథములోనే చాలా విలువ అనేది ఉంది. బైబిల్ యొక్క సారాంశం, నువ్వు లోకములోనే మారు మనస్సు పొందాలి. ఏం పొందాలంటే మారు మనసు పొందాలి. నీ పాపాలు ఒప్పుకోవాలి. నువ్వు పరిశుద్ధంగా జీవించాలి. ప్రభువైన క్రీస్తును నువ్వు సొంత రక్షకునిగా అంగీకరించాలి. తండ్రి అయిన దేవుడు చేసిన ఆ కార్యాలు కానీ ప్రతి ఒక్కటి కూడా మానవుడు మరిచిపోకూడదు. దేవుడు చేసిన మేలులకు ప్రతిగా నువ్వేం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము అని చెబుతున్నారు. నువ్వు పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రంథాన్ని చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి. బైబిల్ చాలా విలువైనది, చాలా విలువైనది. ఈ రోజున మనిషికి ఇదిగోండి బైబిల్ అనేది ఎంత ప్రాముఖ్యమైనది అంటే చాలా చాలా ప్రాముఖ్యమైనది బైబిల్. ఈ యొక్క బైబిల్ విలువ ఈ రోజున మనిషి ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఎంతో మంది ఈ బైబిల్ గ్రంథం ఈ రాసి ఇది ఏ భాషలో ఉండేదంటే మొదటిగా హిబ్రూ, గ్రీకు భాషల్లో ఉండేది. దీన్ని తెలుగులో తర్జుమా చేసి మనకు మన దగ్గరకు రావడానికి
ఎంతో మంది కష్టపడ్డారు, ఎన్నో ప్రాణాలు విడిచారు. ఈ గ్రంథాన్ని మీరు విడుదల చేయొద్దు. ఈ బైబిల్ గ్రంథాన్ని మీరు విడుదల చేయొద్దు, విడుదల చేస్తే మిమ్మల్ని చంపేస్తాం, మీ ప్రాణాలు తీస్తామన్నా కానీ వారు ఈ గ్రంథాన్ని విడుదల చేయకుండా లేరు. వారి ప్రాణాలైనా కానీ ప్రాణంగా పెట్టారు, కానీ గ్రంథాన్ని మాత్రం వారు ఏం చేశారు? విడుదల చేశారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రింట్ అయిన గ్రంథం ఏది అని అంటే బైబుల్. ఈ బైబుల్ చదివినప్పుడు నీకు ఏం కలుగుతుందండి? ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. ఈ వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది. ఇప్పుడు ఇందాక చదవబడిన యోహాను సువార్త 1:1 ఏమనుందండి? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యము ఎవరండి? దేవుడు. అంటే ఈ గ్రంథాన్ని నువ్వు ఏం చేయాలండి? ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ గ్రంథాన్ని తీసుకొచ్చేటప్పుడు 40 బైబుల్ తీసుకొచ్చేటప్పుడు విపరీతమైన వర్షం, ఆ వర్షంలోని ఈ గ్రంథం బైబుల్ తడిచిపోతుందనని ఎంత బాధపడ్డానో తెలుసండి. ఎంత బాధపడ్డానంటే విలవిలలాడిపోయాను. ఎందుకనంటే బైబుల్ గన తడిచిందనుకోండి ఇంకా ఏమైనా ఉందండి. అందుకనే ఈ గ్రంథాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి, చాలా జాగ్రత్తగా. ఈ వాక్యము ఏమై ఉందంటే దేవుడు, ఈ వాక్యం బైబిల్ చెబుతుంది, ప్రపంచ భవిష్యత్తునే ఈ గ్రంథం చెబుతుంది. ఇప్పుడు పదాజ్ఞల్లో ఇప్పుడు ఈ చట్టానికి ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చాయండి? దేశంలో చట్టానికి ఆజ్ఞలు ఎక్కడి నుంచి వచ్చినాయంటే దేవుడు చెప్పిన ఆజ్ఞలే చట్టం ఈ రోజున పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు కానీ ఎవరైనా చెప్పిన మాటలు ఈ గ్రంథంలో నుంచి వచ్చిన మాటలే. అందుకని బైబిల్ యొక్క సారాంశం ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏంటంటే పవిత్రమైన హృదయం నుండి రావాలన్నమాట. అర్థమైందంటే పవిత్రమైన హృదయం కలిగి ఉండాలి, నువ్వు పరిశుద్ధంగా జీవించాలి అని గ్రంథము చెబుతుంది. నువ్వు ప్రేమ కలిగి పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని గ్రంథం చెబుతుంది. ఈ గ్రంథం చదివినప్పుడు నీలో ఉన్న లోపాలేంటో నీకు తెలుస్తుంది, నీకు వెలుగొస్తుంది. అర్థమైందండి? అందుకని ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే వారిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా పరిశోధించే వారిగా ఉండాలి, ప్రతి ఒక్కరూ కూడా ధ్యానించే వారిగా ఉండాలండి. ఈ గ్రంథం చాలా విలువైనది. ఈ గ్రంథం ఎక్కడ ఉండాలో తెలుసండి? గ్రంథం ఎలా ఉండాలండి? మన గుండెల మీద ఉండాలి. వాక్యం ఎలా ఉండాలండి? చెప్పాలి. వాక్యం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. ఇది బైబిల్ ఎక్కడ ఉండాలండి? మన గుండె పైన ఉండాలి, హత్తుకోవాలి. ఇన్ని పట్టుకున్న వారు పడిపోయినట్టు చరిత్రలో లేరు. అందుకని ఈ గ్రంథాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదువుకునే వారిగా ఉండాలండి. దీనికి విలువ ఇవ్వాలి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ బైబిల్ కోసం మీకు ఒక విషయం చెబుతాను. బైబిల్ కోసం ఒక యవన స్త్రీ కొన్ని కిలోమీటర్లు నడిచిపోయి ఈ బైబిల్ తెచ్చుకున్న సందర్భం ఉంది తెలుసండి. రియల్గా సంఘటన జరిగిన విషయం. ఆమె ఒక అడవి ప్రాంతంలో అక్కడ ఒక సేవకుడు వెళ్ళినప్పుడు ఆమె వాక్యం విన్నది. విన్న తర్వాత ఆమె బైబిల్ తెచ్చుకోవడానికి ఆ సేవకుడు చాలా దూరంలో ఉండేవాడు. అయితే ఆ యవనశ్రీ బయలుదేరి ఆ అడవి ప్రాంతంలో నాకు బైబిల్ కావాలి, నేను తెచ్చుకోవాలి, ఆ వాక్యాన్ని చదవాలి అని ఆమె బయలుదేరి అరణ్య ప్రాంతంలో ఒక్కతే ఆమె వెళ్ళి ఆ సేవకుని దగ్గరకు వెళ్ళి తలుపు కొట్టినప్పుడు, ఏ అమ్మా ఎలా వచ్చావంటే, ఇలా వచ్చాను. ఏంటమ్మా అంటే, నాకు బైబిల్ కావాలి. ఈ రోజున బైబిల్ వచ్చినట్టు, ఈ రోజున మీ వద్దకు బైబిల్ వచ్చినట్టు ఆ రోజున బైబిల్ వచ్చాయి కాదండి. ఎక్కడో ప్రింట్ అయ్యి చాలా తక్కువగా ఉండేవి బైబిళ్ళు ఆ రోజున. అప్పుడు ఆ పాస్టర్ గారు, అమ్మా బైబిల్ 2 బైబిళ్ళు, ఆ 2 కూడా ఇప్పుడు లేవమ్మా అన్నప్పుడు ఆ పాప ఏం చేసిందో తెలుసండి? విలవలలాడిపోయి, కాదండి నాకు బైబిల్ కావాలి అని, ఆ బైబిల్ వచ్చిందాక నేను వెళ్ళనానని అక్కడే ఉండి ఆ బైబిల్ ఆ పాస్టర్ గారు తెప్పించి, ఆ సేవకుడు తెప్పించి ఇచ్చిన వరకు కూడా ఆమె అక్కడే ఉంది. ఆ బైబిల్ తీసుకెళ్ళి ఆమె
చదువుతుంది. బైబిల్లో చాలా అర్థం ఉంటుందండి. కందాకే కింద ఉన్న ఎవరండి ఆయన? నపుంసకుడు. ఆ నపుంసకుడుకు యెషయా గ్రంథం వచ్చినప్పుడు ఆ గ్రంథంలోని అతను చదువుతున్న విషయం, అంటే బైబిల్ గ్రంథంలో అతను చదువుతున్నప్పుడు అతనికి అర్థం తెలియనప్పుడు ఫిలిప్పు గారు అక్కడికి వెళ్ళి ఏం చేశారండి? దాని అర్థం చెప్పారు. నువ్వు వాక్యాన్ని చదవాలి. యేసుక్రీస్తు ప్రభువారు కూడా వాక్యాన్ని చదివారండి. వాక్యాన్ని చదివేవారిగా ఉండాలి. ఎలాంటి సంఘటనలు దేశంలో కానీ లోకంలో కానీ చాలా విషయాలు, చాలా చాలా సందర్భాలు జరిగాయి. బైబిల్ ఈ రోజున మన దగ్గరకు తీసుకొచ్చి ఇస్తున్నారు కదా అని నువ్వు బైబిల్ను నిర్లక్ష్యం అనేది చేయకూడదండి. అర్థమైందండి? ఇది నిన్ను బ్రతికిస్తుంది, నీకు నెమ్మదిస్తుంది, నిన్ను కాపాడుతుంది, నిన్ను రక్షిస్తుంది, నిన్ను ఎక్కడ చేర్పిస్తుంది? పరలోకం చేస్తుంది ఈ బైబిల్. ఈ బైబిల్లో చాలా అర్థం ఉందండి. నేను విలువ తెలుసుకోండి, ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి. కానీ నువ్వు బైబిల్ తీసుకోవడంతోనే నువ్వు సరిపోలేదండి. ఈ బైబిల్ని ఏం చేయాలి? చదవాలి, ధ్యానించాలి, పరిశోధించాలి బైబిల్ను ప్రతిదినము కూడా. అప్పుడే నువ్వు బాగుంటావు, నీ కుటుంబం బాగుంటుంది, నీ జీవితం బాగుంటుంది, దేశం బాగుంటుంది. నీ పిల్లలకు నేర్పండి. ఏమి నేర్పాలి? బైబిల్ గ్రంథంలో మాటలు నేర్పండి. లోకాసు వార్త 2:52 యేసు జ్ఞానమందును, వయసునందును, దేవుని దయందును, మనుషులు దయందును ఆయన వర్ధిల్లుచుండెను. పిల్లలకు నేర్పాలి. వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు, త్రోవన వెళ్ళినప్పుడు గ్రంథంలో ఉన్న మాటలు నేర్పండి. ఇదిగో దేవుడు ప్రేమాస్వరూపి ఉండవు, నువ్వు ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఒక స్త్రీని మోహపు చూపుతో చూడొద్దు నాయన, అలా చూస్తే వ్యభిచారం చేసినట్టు అని చెప్పారు. ఇదిగో నాయన, ఒక స్త్రీని నువ్వు మోహపు చూపుతో చూడొద్దు, నీ సహోదరిలాగా చూడు, తల్లిలాగా చూడు, ఆమెని నీ సహోదరిగా భావించి నువ్వు ప్రేమ కలిగి ఉండాలి నాయనని చెప్పాలి. పాపం చేయక నాయన, పాపం చేస్తే పరలోకం చేరవాలని పిల్లలకు, యవన ప్రాయంలో ఉన్న పిల్లలకు చెప్పుకోవాలి. ఈ గ్రంథంలో చాలా విలువ ఉందండి, చాలా శక్తి ఉంది, ఇలా పవర్ ఉంది. అందుకని అంటే ఈ గ్రంథంలో ఉన్నది ఏంటండి? గ్రంథం అని చెబుతున్నాం, కానీ గ్రంథం లోపల ఉన్నది ఏంటి? వాక్యం. ఇప్పుడు ఈ గ్రంథానికి ఉన్న విలువ ఏంటో తెలుసండి. ఇప్పుడు పైన ఇది చూశారండి, ఎలా ఉంది? నలుపుగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందండి? ఎరుపుగా ఉంది. ఈ గ్రంథాన్ని తీస్తే ఇందులో లోపల ఏం కనపడుతుందండి? తెల్లగా ఉంది. అంటే ఈ గ్రంథంలో ఉన్న అర్థం ఏంటంటే, పైన నలుపు అనేది ఏమిటనంటే మనిషి చేసే పాపాలు. తర్వాత ఎరుపు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు రక్తం. లోపల ఉన్నది తెలుపు ఏంటనంటే నీ జీవితం. ఎలాగో తెలుసండి, నువ్వు పాపంలో జీవిస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు రక్తము ద్వారా నీ పాపాలు క్షమించబడి నువ్వు ఎలా ఉంటావు? తెల్లగా, హిమవాన్ని నువ్వు ఎలా ఉంటావు? తెల్లగా నువ్వు నీ జీవితం ఉంటుంది. అందుకనే పైన అట్టేమో నలుపు ఉంటుంది, పైన మధ్య ఏముంటుందంటే ఎరుపు ఉంటుంది, లోపల ఏముంటుంది? తెలుపు ఉంటుంది. నీ పాప జీవితాన్ని, నీ నలుపు జీవితాన్ని, నల్లటి జీవితాన్ని, పాపంలో జీవిస్తున్న నీ జీవితాన్ని నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి నువ్వు ఎలా ఉండాలంటే తెల్లగా నీ జీవితం బాగుంటుంది. అదే ఈ బైబిల్కున్న అర్థం. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మాందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచిన పరలోకానికి చేరుకున్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరున హృదయపూర్వక చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.